హాయ్ అండి. నేను మీ వల్లి వద్దురాజు. చాలా కమ్మగా, తియ్యగా, క్రిస్పీగా ఉండే గులాబీ పువ్వులు చేయబోతున్నాను. పక్కా కొలతలతో మరి చూసేయండి. ఒక బౌల్ని తీసుకుని గ్లాసున్నర వరిపిండిని తీసుకోవాలి. సేమ్ గ్లాస్తో 2 గ్లాసుల మైదాని తీసుకుని ఒక గ్లాసు సూజీ రవ్వ కూడా తీసుకోవాలి. బొంబాయి రవ్వ, గ్లాసు పావు పంచదార, చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని గులాబీ పువ్వుల చట్రాన్ని బాగా వేడెక్కనివ్వాలి. ఇలా పిండిలో పెట్టిన వెంటనే సుయ్యమంటూ సౌండ్ రావాలి. 3/4 వరకు ముంచుకుని కొద్దిసేపు అలాగే ఉంచి ఇప్పుడు ఈ చట్రాన్ని ఆయిల్లో పెట్టుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత ఒక చాకుని కానీ సన్నటి పుల్లని కానీ రెడీ చేసుకుని సట్రం నుండి ఈ పువ్వుని నెమ్మదిగా విడదీయాలి. తిరిగి ఆయిల్లో వేసేసుకుని సట్రాన్ని మాత్రం ఆయిల్లోనే వేడెక్కనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుని ఇవి గులాబీ పూలు ఆయిల్ నుంచి తీసినప్పుడు చాలా మెత్తగా అనిపిస్తాయి. చల్లారితే గట్టిగా క్రిస్పీగా రెడీ అవుతాయి. చట్రం బాగా హీట్ అయింది. మళ్ళీ పిండిలో ముంచుకుని 3/4 వరకు ముంచుకుని మళ్ళీ ఆయిల్లో పెట్టుకుంటే ఈ పిల్లలకి చాలా బాగా నచ్చే ఐటము. పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ సమయంలో మంచి రుచికరమైన గులాబీ పువ్వులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఈసారి గులాబీ పూలు ఇంకా ఈజీగా వస్తాయి. కొద్దిసేపు వేగిన తర్వాత అలా చూడండి, ఇప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. ఇలా పుల్ల పెట్టగానే విడిపోతుంది. ఈసారి ఇంకా తక్కువ సమయంలో తొందరగా వేగుతాయి. సట్రాన్ని మళ్ళీ ఆయిల్లోనే ఉంచి వేడెక్కనిచ్చి ఇలా మీ దగ్గర ఇంకొక సట్రం ఉంటే ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ గులాబీ పూలు ఎన్ని తిన్నా కానీ చాలా లైట్గానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటాయి. మనం ఇంట్లోనే చేసుకునే ఐటెం కాబట్టి ఎన్ని తిన్నా కానీ హెల్త్ కూడా పాడవదు. ఇలా ఒకటి తర్వాత ఒకటి చాలా సింపుల్గా గులాబీ పువ్వుని అలా తిరగేసి వేసుకుంటే ఆయిల్ లాంటిది ఏమైనా ఉంటే కిందికి వాడిపోతుంది అలా అన్నమాట. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయి కదా.
అలా చాలా యమ్మీ గులాబీ పూలు చూడండి, ఇలా విరిస్తే ఎన్ని ముక్కలు అవుతున్నాయి. 2 వేళ్ళతో కూడా ఎరపొచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.